వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ పై ఎదురు దాడి మొదలుపెట్టారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఓ ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత జగన్ పై కాంగ్రెస్ అధిష్టానం వివక్ష చూపిందన్నారు జీవన్ రెడ్డి. అయితే రాష్ట్ర విభజన సమయంలో జగన్తో మాట్లాడి కన్విన్స్ చేస్తే నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఈ దుస్థితి ఉండేది కాదన్నారు జీవన్ రెడ్డి. మొత్తం మీద నాడు జగన్ను అధిష్టానం పట్టించుకోవడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే నేడు ఏపీలో కనుచూపు మేర కూడా కాంగ్రెస్ పార్టీ లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాడు జగన్ను దూరం చేసుకోవడంతోనే నేడు కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని చూస్తుందంటూ కూడా విమర్శించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సో ఇటీవలే తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వైనాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి తంతు కంప్లీట్ అయిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు అయితే ఎక్కువ మొదలు పెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జీవన్ రెడ్డి తాజాగా మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా వచ్చింది. పూర్తి అప్డేట్స్ అంటే ఎలా చూడాలంటారు? అంటే రాజకీయాల్లో ఎప్పుడు అంటే బళ్ళు వాడలు అవటం సహజమే, కానీ అంటే మన జీవన్ రెడ్డికి సంబంధించి కనుక మనం చూస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఒకప్పుడు ఆయన ఒక వెలుగారు. జగిత్యాల నుంచి, ప్రధానంగా జగిత్యాల ప్రాంతం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా గెలిచినట్టున్నారు. ఆ తర్వాత నుంచి కూడా అయితే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైనటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదు అనే విషయం కూడా కొంత అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కీలకమైనటువంటి సమయాల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి సమయాల్లో కష్టపడేటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన విషయంలో పార్టీ అధిష్టానం అనుసరించినటువంటి వైఖరి, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం అనుసరించినటువంటి వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారేటువంటి పరిస్థితుంది. ఇక అందుకని ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పదే విమర్శలు చేయటం, అంటే ముఖ్యంగా అటు వేం నరేందర్ రెడ్డి విషయంలో కానీ లేదా మరికొంతమంది నాయకుల విషయంలో కానీ ఆయన కొంత దూకుడుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడారు. అంటే ఓదార్పు యాత్ర సమయంలో జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద కొంత ఈ కేసులు నమోదు చేయించడం కానీ లేదంటే మరికొన్ని పరిణామాలు కూడా అప్పట్లో జగన్ కాంగ్రెస్ కు దూరం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఓదార్పు యాత్ర జరగకుండా చూడాలంటే అటు నేరుగా సోనియా గాంధీ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేదంటే అప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనుసరించినటువంటి వైఖరికి సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు అదే అంశాన్ని ఆయన ప్రస్తావించండి. వాస్తవానికి జగన్ కనుక కాంగ్రెస్ పార్టీ కాపాడుకుని ఉంటే ఈ రోజు ఏపీలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండేది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. కానీ జగన్ లాంటి నాయకుడు ఉంటే, జగన్ సొంతగా పార్టీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించగలిగేది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంత అంటే బలహీన పడుతూ వచ్చింది. అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ, కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంత ఇటు కేరళలో అధికారం లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత అటు తమిళనాడులో అధికారంలో ఉన్నప్పటికీ కూడా డిఎంకేతో కలిసి వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ ఇబ్బందికర పరిణామాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 38 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భారీ ఎత్తున యూపీఏ 1 లో కానీ యూపీఏ 2 లో కానీ పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి నమ్మకమైనటువంటి రాష్ట్రాన్ని కోల్పోవడం, అక్కడ ఎలాగైతే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కానీ లేదంటే మనం మహారాష్ట్రలో ఎన్సీపీ కానీ ఇటువంటి రాజకీయ పార్టీలు ఆ ప్రభావం అంటే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆవిర్భవించడం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీస్తుందనే చెప్పాలి. అందులో జగన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా కొంతవరకు అంటే వాస్తవాలు కనిపిస్తూ ఉన్న జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనేటువంటి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ జగన్ కు మద్దతు ఇచ్చే విధంగా జగన్ పక్షాన మాట్లాడినట్టు ఈ వ్యాఖ్యలు కనబడుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటే రాజకీయ కోణంలో? అయితే ఇక్కడ రాజకీయ కోణం ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేదా మరికొంతమంది నాయకులు జగన్ విషయంలో కొంత సానుకూలంగానే ఉంటారు కదా. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కానీ లేదంటే మరికొంతమంది నాయకులు కూడా జగన్ విషయంలో సానుకూలంగానే ఉంటారు. అప్పుడు మానుకోటలోనే ఇక్కడ జగన్ యాత్ర అప్పుడు రాళ్ల దాడి జరిగితే కూడా కొంత అటు ఆయన పాడి కౌశిక్ రెడ్డి వంటి వాళ్ళు జగన్ కాపాడే ప్రయత్నం చేశారు పాదయాత్రలో ఉన్నప్పుడు. సంథింగ్ ఏదో ఘటన జరిగినప్పుడు ఓదార్పు యాత్ర. అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అలాగే మన ఖమ్మం జిల్లాకి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కూడా జగన్ తో సన్నిహితంగానే ఉంటారు. అలా ఇక్కడ సన్నిహితంగా ఉండటం అనేది లేదంటే అభిమానం అనేది ముందు నుంచి ఉన్నటువంటి స్నేహం వైఎస్ కుటుంబంతో. కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను ఒక్కొక్కదాన్ని ఆయన బహిర్గతం చేయడం అనేది కొంత అంటే ఆసక్తిని రేపుతున్నటువంటి పరిణామం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు దాడిని ఇప్పటికే మొదలుపెట్టారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. సో ఆయన చేసినటువంటి కామెంట్స్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావనకు రావడం, సో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత సో జగన్ పైన కాంగ్రెస్ అధిష్టానం వివక్ష చూపిస్తుందంటూ కూడా జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జగన్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఉండేది కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నాడు జగన్ను అధిష్టానం పట్టించుకోలేదని, నేడు ఏపీలో కనుచూపు మేర కూడా కాంగ్రెస్ పార్టీ లేదంటూ కూడా ఘాటుగా విమర్శించారు. అయితే నాడు జగన్ను దూరం చేసుకోవడంతోనే నేడు కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని చూస్తుందంటూ కూడా విమర్శలు గుప్పించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.